అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న పయ్యావుల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు ప్రతిపాదనలు చేశారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విశాఖ ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని విన్నవించారు. సాస్కి, పూర్వోదయ పథకాల కింద భారీగా నిధులు ఇవ్వాలని కోరారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తున్నందున అత్యధిక రెవెన్యూ గ్రాంట్లతో పాటు భారీ మొత్తంలో పన్నులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. సాస్కి పథకం కింద రాష్ట్రాల్లో మూలధన పెట్టుబడులకు ప్రత్యేక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించడం మంచి పరిణామమన్నారు. ఈ పథకం కింద వచ్చే ఏడాది కూడా అధిక కేటాయింపులు కొనసాగించాలన్నారు. విద్య, ఆరోగ్య, వ్యవసాయం, జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులకు అనుగుణంగా పూర్వోదయ మార్గదర్శక సూత్రాలను అమలు చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని అమలు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో సూచించారన్నారు. రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలన్నారు. వచ్చే 3 ఏళ్లలో 41,000 కోట్లతో రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తే అంతర్జాతీయ హార్టికల్చర్ కేంద్రంగా మారుతుందన్నారు. గతేడాది కేంద్రం అందించిన 15,000 కోట్లతో అమరావతి నిర్మాణం తిరిగి ప్రారంభమైందని, ఆ నిధులకు తోడు హడ్కో, నాఫెడ్ ఏజెన్సీల నుంచి లభించే నిధులు 2వ దశలో కూడా అందేలా తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్లో 11 నదులను అనుసంధానం చేసే 40,000 కోట్ల ప్రాజెక్టును కేంద్రం చేపట్టిందని పయ్యావుల అన్నారు. అదే తరహాలో కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు 58,700 కోట్ల రూపాయల ప్రాథమిక ప్రతిపాదనతో చేపట్టే పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు తోడ్పాటు ఇవ్వాలని విన్నవించారు.